నేనొచ్చేసా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో ఇవాళ మండే కదా, పిల్లలు స్కూల్కి పంపించేశారా. సో వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లో నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పంపించాను. ఇంకా నిన్న సంతలో మాకు ఆదివారం సంత జరిగిద్దని చెప్పాను కదా, ఒక 1/2 kg నల్ల వంకాయలు తీసుకొని వచ్చాను. అసలుకైతే గుత్తి వంకాయ కూర చేద్దామని అనుకున్నాలే కానీ ఇంక ఇప్పుడు వద్దులే, మామూలు అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు, మామూలు వంకాయ కర్రీ చేసుకుందాం అనేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు మా హస్బెండ్కి అయితే మామూలు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది మాకు ఒక 2 పూటలకు వస్తే సరిపోతుంది. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి సపరేట్గా కర్రీ చేస్తాను. వంకాయలు, ఈ ఎండు చేపలు ఇలాంటివి పిల్లలు అస్సలు తినారండి. మామూలుగా ఎంతైనా దొండకాయ, బెండకాయ, కాలీఫ్లవరు, ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర ఇవే తింటారు, ఎక్కువగా తినరు. ఇంక ఇప్పుడైతే నేను తాలింపు అయితే వేస్తాను. సింపుల్గా మనం ఎప్పుడు రెగ్యులర్గా వండుకునే కర్రీస్ ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే అనమాట. ఒక డౌట్, ఉప్పులో కట్ చేసి ఎందుకు వంకాయ ముక్కల్ని వేస్తారో ఉప్పు నీళ్ళల్లో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. కూరగాయలన్నిట్లో రారాజు వంకాయ అంట కదా, ఈ వంకాయని మేము అసలు వండుకొనే తినమండి బాబు. అసలు ఈ వారమే తీసుకొని వచ్చాను, ఎప్పుడు అసలు తీసుకొని రాను. పిల్లలు అస్సలు తినరు ఎందుకో వంకాయ. సో అసలుకైతే వంకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాలే కానీ గుత్తి వంకాయ పచ్చడి చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్, వద్దులే అనేసి వంకాయ కర్రీ చేస్తాను. సో అలాగే వీడియో ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా. ఉంటా మరి. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత ఇంతే అయిపోయింది. వీడియోకి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.